అందరికీ నమస్కారం. నా పేరు ఎర్రమాద కృష్ణారెడ్డి. సమాచార హక్కు వికాస్ సమితి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నాను. సమాచార హక్కు వికాస్ సమితి ప్రజలందరికీ ప్రత్యేక ఆహ్వానం. సమాచార హక్కు వికాస్ సమితి రాజ్యాంగ హక్కుల విషయంలో అవేర్నెస్ కల్పించే కార్యక్రమంలో భాగంగా జనవరి 7న హైదరాబాద్ నందు ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి అందరికీ ఆహ్వానం ఉంది. ఆసక్తి గలవారు ముందుగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కు ఫోన్ చేసి మీ పేరును నమోదు చేసుకోవాలని, సమాచార హక్కు వికాస్ సమితిలో సభ్యులుగా చేరాలని కోరుతున్నాము. ఈ సదస్సుకు ముఖ్యంగా మేధావులు, విద్యావంతులు, జర్నలిస్టులు, అడ్వకేట్లు, స్వచ్ఛంద సంఘాల సభ్యులు, సామాన్య ప్రజలందరూ కూడా ఆహ్వానితులే. వీరందరూ ముందుగా వారి పేర్లను నమోదు చేసుకున్నట్లయితే సంఖ్యను బట్టి తగిన ఏర్పాటు చేయడానికి వీలుంటుంది. కాబట్టి ముందు మీ యొక్క రాకను ముందుగా ఈ సదస్సుకు హాజరయ్యే వ్యక్తులందరూ కూడా ముందుగా ఫోన్ చేసి మీ పేరును నమోదు చేసుకోవాలని కోరుతున్నాము. ఈ సదస్సులో ప్రముఖంగా రాజ్యాంగం ప్రకారం ఉన్న చట్టాలపై ప్రముఖులతో అవగాహన కల్పించడం జరుగుతుంది. దానికి తగిన మెటీరియల్ అందించడం జరుగుతుంది. ప్రజా ఉద్యమంగా ఈ సమాచార హక్కు వికాస్ సమితి ప్రజల అవగాహనే ధ్యేయంగా పనిచేస్తుంది. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలందరూ అవేర్నెస్గా ఉండి, అవగాహన కలిగి ఉండి సమస్యల పరిష్కారానికి శిక్షకులు పొందడం ద్వారా మీ పరిధిలోని వారికి మీకు వచ్చే సమస్యల పరిష్కారానికి మీరు ఉపయోగించుకునే విధంగా శిక్షణ ఉంటుంది. తగిన మెటీరియల్ ఇవ్వబడుతుంది. ఇది జనవరి 7న హైదరాబాద్లో ఉంటుంది. పూర్తి వివరాలు మాకు స్టేషన్కి హాజరయ్యే వారికి తెలియజేయడం కోసం మీకు మెసేజ్ పంపడం జరుగుతుంది. తేదీ, స్థలము, దీంట్లో పాల్గొనే వ్యక్తుల వివరాలన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న భూముల సమస్యలు అయితేమి, వ్యక్తిగత సమస్యలు అయితేమి, వారికి రావాల్సిన లబ్ధి విషయంలో కానీ, సంక్షేమ పథకాల ఎంపికల విషయంలో కానీ ఎటువంటి సమస్యలున్నా ప్రజా సమస్యల పరిష్కారానికి ఏ విధంగా మనం ప్రజలుగా మనం చేయాల్సిందేంటి, పౌరులుగా వారికి ఉన్న హక్కులేంటి అవగాహన కల్పిస్తడం జరుగుతుంది. ఒకరోజు పూర్తి శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి ఆసక్తి గల వారందరూ ముందుగా తమ పేరు నమోదు చేసుకోవాలని సమాచార హక్కు వికాస్ సమితి ప్రత్యేకంగా ఆహ్వానిస్తుంది. మీ రాకను తెలియజేయడం కోసం మీ పేరును నమోదు చేసుకోవాలని కోరుతున్నాం. నమస్కారం.